హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 9th డిసెంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీ రిలేటెడ్గా ఆరావళి కొండలు అనేవి వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, జాగ్రఫీ రిలేటెడ్గా ఈ ఆరావళి హిల్స్ అనేవి వార్తల్లో నిలవడం జరిగింది. ఎందువల్ల ఈ ఆరావళి రేంజెస్ అనేవి వార్తల్లో నిలవడం జరిగింది అంటే, తాజాగా కేంద్ర కమిటీ నిర్ణయించిన ఈ ఆరావళి హిల్స్ యొక్క డెఫినేషన్ను సుప్రీంకోర్టు అనేది ఆమోదించడం జరిగింది. ఓకే, తాజాగా సుప్రీంకోర్టు అనేది ఈ డెఫినేషన్ను ఆమోదించడం వల్ల ఈ ఆరావళి రేంజ్ మరియు మైనింగ్ అనే ఇష్యూ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకంటే దశాబ్ద కాలంగా ఇక్కడ ఈ ఆరావళి కొండల్లో అక్రమ మైనింగ్, నిర్మాణాలు మరియు ఇతర అభివృద్ధి కార్యకలాపాల వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఈ కొండలు అనేవి తరచుగా ఎదుర్కొనడం జరుగుతుంది. ఓకే, తీవ్రమైన మైనింగ్ వల్ల ఈ ఆరావళి కొండలు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. తాజాగా సుప్రీంకోర్టు అనేది ఈ ఆరావళికి ఏకరీతి నిర్వచనం తీసుకురావాలని ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్కు ఈ హిల్స్ రిలేటెడ్గా ప్రాపర్గా డెఫినేషన్ అనేది ఉండాలి అని పేర్కొనడం జరిగింది. తాజాగా ఈ డెఫినేషన్ సుప్రీంకోర్టు అనేది ఆమోదించడం జరిగింది. యాక్చువల్గా 2010 నుంచి వివిధ రకాలైన డెఫినేషన్ను ఉపయోగించడం జరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 3 డిగ్రీల కన్నా ఎక్కువ వాలు మరియు 30 మీటర్లు ఎత్తు ఉన్న వాటన్నిటినీ కూడా ఆరావళి పర్వాలుగా పేర్కొనాలని ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆరావళి రేంజెస్లో 3 డిగ్రీల కంటే ఎక్కువ వాలు మరియు 30 మీటర్లు ఎత్తు ఉన్న ఏ భూస్వరూపమైన ఆరావళిగా పరిగణించాలని పేర్కొనడం జరిగింది. ఈ ప్రమాణం ప్రకారం అంటే ఈ 3 డిగ్రీస్ మరియు 30 మీటర్స్ ప్రమాణం ప్రకారం అరౌండ్ 40% ప్రాంతం అనేది కవర్ అవ్వడం జరిగింది. అంటే ఆరావళిలో అరౌండ్ 40% కొండలు ఈ క్రైటీరియాను సాటిస్ఫై చేయడం జరిగింది. కానీ 2024లో సాంకేతిక కమిటీ అనేది కొన్ని మార్పులను సూచించడం జరిగింది. ఓకే, 2024లో సాంకేతిక కమిటీ అనేది కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఈ చేంజెస్ ప్రకారం కనీసం 4.57 డిగ్రీల వాలు ఉండాలని, కనీసం 30 మీటర్లు ఎత్తు ఉండాలని పేర్కొనడం జరిగింది. ఓకే, ఇంతకు ముందు అయితే ఎఫ్ఎస్ఐ ప్రకారం అయితే 3 డిగ్రీస్ వాల్, కానీ ఇక్కడ ఈ కమిటీ ప్రకారం 4.57 డిగ్రీల వాలు ఉండాలని ప్రకటించడం జరిగింది. ఓకే, ఎత్తులో ఎటువంటి చేంజెస్ చేయలేదు. కానీ తాజాగా 2025లో ప్యానల్ అనేది కొత్త మెజర్మెంట్ను తీసుకురావడం జరిగింది. అంటే స్థానిక స్థాయిలో 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఏ భూస్వరూపమైన ఆరావళిగా పరిగణించాలని పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇష్యూ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఆరావళి హిల్స్లో చాలా తక్కువ పర్వతాలు ఉండడం జరిగింది. అరౌండ్ 90% ఇక్కడ పర్వతాలన్నీ కూడా ఈ 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉండడం జరిగింది. కానీ ఇక్కడ క్రైటీరియాగా 100 మీటర్లను తీసుకోవడం జరిగింది. ఎటువంటి యాంగిల్ ఇంక్లినేషన్తో సంబంధం లేకుండా ఇక్కడ కేవలం 100 మీటర్ల ఎత్తును ఈ ప్యానెల్ అనేది సూచించడం జరిగింది. ఈ 100 మీటర్ల ఎత్తు యొక్క ప్రమాణాన్ని తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆమోదించడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా ఆరావళిలో మైనింగ్ కానీ ఇతర అభివృద్ధి చేసుకోవచ్చని ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు కూడా ఆమోదం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కొత్త నియమం ప్రకారం, ఈ కొత్త నిర్వచనం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆరావళి ప్రాంతాల్లో అరౌండ్ 90% ప్రాంతం ఇకపై ఆరావళిగా పరిగణించబడదు. అంటే ఇవి సాధారణంగా చిన్న చిన్న రాళ్ళు గుట్లుగానే ఇక నుంచి పరిగణించబడతాయి. కేవలం 100 మీటర్లు ఎత్తు ఉంటేనే అవి ఆరావళి కొండలుగా పరిగణించబడతాయని పేర్కొనడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా మనం రాజస్థాన్లోనే అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్లోని 15 జిల్లాల్లో అరౌండ్ 12,000 కొండలు ఉండగా ఈ 100 మీటర్లు దాటి కేవలం 1000 కొండలు మాత్రమే ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ కేవలం రాజస్థాన్లోనే 12,000 కొండలు అనేవి ఈ ఆరావళి రేంజెస్లో ఉండడం జరిగింది. కానీ ఇందులో కేవలం 1000 కొండలు మాత్రమే ఈ 100 మీటర్ల రేంజ్ను దాటి ఉండడం జరిగింది. అంటే కేవలం 8.7% మాత్రమే ఈ రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలు ఇక నుంచి ఉండబోతున్నాయి.
ఓకే, అంటే అరౌండ్ 91% అనేది తగ్గింపు ఉండడం జరిగింది. దీని ద్వారా పర్యావరణ నిపుణుల ఆందోళన మనం అబ్జర్వ్ చేస్తే ఆరావళి కొండలు సహజంగానే పెద్ద ఎత్తులో ఉండకపోయినా అవి గాలి అవరోధంగా ఎడారి విస్తీర్ణం అడ్డుకోవడం, ముఖ్యంగా రాజస్థాన్ ఎడారిని అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషించడం జరిగింది. మరియు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో ఈ ఆరావళి పర్వతాలు అనేవి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఎందుకంటే ఈ ఆరావళి పర్వతాలు అనేవి ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్. ఇవి ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్. ఇది ఏర్పాటై అరౌండ్ 3.7 బిలియన్ సంవత్సరాలు అనేది అవ్వడం జరిగింది. ఇది అరౌండ్ 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పాటు అవ్వడం జరిగింది. కేవలం ఈ చిన్న డెఫినిషన్ ద్వారా 30 సంవత్సరాల్లో ఈ ఆరావళి రేంజెస్ అనేవి అంతరించిపోవడం జరుగుతుంది. ఓకే, కేవలం 30 సంవత్సరాల్లో ఈ మైనింగ్ వల్ల ఇక్కడున్న ఆరావళి రేంజెస్ అనేవి అంతరించిపోవడం జరుగుతున్నాయి. సహజంగా ఇవి తిరిగి ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టడం జరుగుతుంది. ఓకే, ఈ పర్వతాలు తిరిగి అదే స్థాయికి ఏర్పడాలి అంటే కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది. కానీ వాటిని నిర్మూలించడానికి కేవలం 30 సంవత్సరాల సమయం మాత్రమే పట్టడం జరుగుతుంది. ఓకే, అంత ఇంపాక్ట్ అనేది ఈ ఆరావళి చూపడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అబ్జర్వ్ చేస్తే ఈ ఆరావళి రేంజెస్ అనేవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉండడం జరిగింది అంటే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ. ఓకే, ఈ రాష్ట్రాల్లో ఈ ఆరావళి అనేవి విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వార్తల్లో ఉన్న పాలిటీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రియాంబుల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. తాజాగా ఈ ప్రియాంబుల్ రిలేటెడ్గా సామ్యవాద లౌకిక పదాలను ఈ ప్రియాంబుల్ నుంచి తొలగించాలని ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. వింటర్ సెషన్స్ అనేవి తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ వింటర్ సెషన్స్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది అంటే రాజ్యసభ బీజేపీ ఎంపీ అయిన భీమ్ సింగ్ గారు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు ప్రకారం ప్రవేశికలోని సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే పదాలను తొలగించాలని పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎంపీ భీమ్ సింగ్ వాదనలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ సెక్యులర్ మరియు సోషలిస్ట్ మరియు ఇంటిగ్రిటీ ఈ 3 పదాలను ఎప్పుడు ప్రియాంబుల్లో చేర్చడం జరిగింది అంటే 1976లోని 42వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 3 పదాలను ప్రియాంబుల్లో చేర్చడం జరిగింది. ఓకే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఈ 3 పదాలను చేర్చడం జరిగింది. తాజాగా ఇందులో సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే పదాలను తొలగించాలని ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1976లో తీసుకురావడం జరిగింది. ఈ సమయం అనేది ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో ఈ బిల్లును ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లును తీసుకురావడం జరిగింది. మనకి ఎమర్జెన్సీ అనేది 1975 నుంచి 77 మధ్య జరిగింది కదా. ఈ ఎమర్జెన్సీ కాలంలో ఈ బిల్లును అప్రజాస్వామికంగా తీసుకురావడం జరిగింది అని పేర్కొనడం జరిగింది. ఈ సమయంలో ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నేతలందరినీ కూడా జైల్లో ఉంచడం జరిగింది. ఓకే, ఈ ప్రతిపక్ష నేతలందరినీ కూడా జైల్లో ఉంచి ప్రజాస్వామ్యంగా కాకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అందువల్ల ఈ 2 పదాలని కూడా ప్రియాంబుల్ నుంచి తొలగించాలని ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1976లో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలం 1975 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ కాలంగా పేర్కొనడం జరిగింది. ఈ కాలంలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో ముఖ్యంగా సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఈ 3 పదాలను చేర్చడం జరిగింది. కానీ పర్టికులర్గా మనం ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును అబ్జర్వ్ చేస్తే ఎవరైనా మంత్రి కానీ ఎంపీలు ప్రవేశపెడితే వాటిని ప్రైవేట్ మెంబర్ బిల్లుగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఎవరైనా ఎంపీ మినిస్ట్రీ కాకుండా ఎంపీలు పర్టికులర్గా ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్లుగా పేర్కొనడం జరుగుతుంది. కానీ చాలా తక్కువ పాసిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందడానికి చాలా తక్కువ పాసిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం 14 బిల్లులు మాత్రమే ఆమోదం పొందడం జరిగింది. ఓకే, అది కూడా 1977 వరకే ఈ 14 బిల్లులు కూడా ఆమోదం పొందడం జరిగింది. 1970 తర్వాత ఒక్క ప్రైవేట్ బిల్లు కూడా ఆమోదం అనేది పొందడం జరగలేదు. ఈ ప్రైవేట్ బిల్లును కేవలం శుక్రవారం మధ్యాహ్నం మాత్రమే ప్రవేశపెట్టాలి. ఓకే,
శుక్రవారం మధ్యాహ్నం మాత్రమే ఈ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలి. ఆమోదం అనేది దాదాపు అసాధ్యంగానే ఉండడం జరుగుతుంది. ఇక్కడ న్యాయపరమైన అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు అనేది ఈ సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్ అని పేర్కొనడం జరిగింది. ఓకే, సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్ అని 1994 ఎస్ఆర్ బొంబాయి కేసులో పేర్కొనడం జరిగింది. అందువల్ల ఈ సెక్యులరిజం అనే పదాన్ని ప్రియాంబుల్ నుంచి తొలగించడం చాలా చాలా కఠినం. ఓకే, ఎందుకంటే ఇది బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్ అని, అందువల్ల ఈ సెక్యులరిజం పదాన్ని ప్రియాంబుల్ నుంచి తొలగించడం చాలా కష్టం అని మనకు అర్థం అవడం జరుగుతుంది. ఓకే, సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఏ కేసులో ప్రకటించడం జరిగింది అంటే ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసులో ప్రకటించడం జరిగింది. అదే కేశవానంద భారతి కేసులో మనకి పర్టికులర్గా ఈ బేసిక్ స్ట్రక్చర్ గురించి ప్రస్తావించడం జరిగింది. తొలిసారిగా ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే పదాన్ని మనకి ఏ కేసులో ప్రస్తావించడం జరిగింది అంటే కేశవానంద భారతి కేసు 1973లో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క వాదనను మనం అబ్జర్వ్ చేస్తే కేటీ షా వంటి సభ్యులు సోషలిస్ట్ సెక్యులర్ పదాలను ప్రవేశికలో చేర్చాలని ఫస్ట్లో ప్రతిపాదించడం జరిగింది. కానీ అంబేద్కర్ గారు వీటిని తిరస్కరించడం జరిగింది. ఎందువల్ల అంటే మనం ఇండైరెక్ట్గా ఈ సోషలిస్ట్ మరియు సెక్యులర్ను ఆర్టికల్ రూపంలో మనం ప్రతిబింబించేలా చేశామని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25, 28లో మనకి ఈ సెక్యులర్ గురించి ఇండైరెక్ట్గా ప్రస్తావించామని, మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో మనకి సహజంగానే లౌకిక సంక్షేమ దిశలో నడిపించేలా ఉన్నాయని పేర్కొనడం జరిగింది. అందువల్ల మనం పర్టికులర్గా వీటిని ఎక్కడా కూడా మెన్షన్ చేయవలసిన అవసరం లేదు అని అంబేద్కర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ దీనికి ఆపోజిట్గా మనకి 1976లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లో ఈ పదాల్ని చేర్చడం జరిగింది. తాజాగా వీటిని తొలగించాలని ప్రైవేట్ మెంబర్ బిల్ను ప్రతిపాదించడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పాలిటీ రిలేటెడ్గా ఈ ప్రియాంబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగమా కాదంటే ఇది కాన్స్టిట్యూషన్లో భాగమే. మనం అబ్జర్వ్ చేస్తే 1960లో బెరూబరీ కేసులో మనకి ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదని పేర్కొనడం జరిగింది. కానీ 1973 కేశవానంద భారతి కేసులో ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఒక పార్టే అని పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగము. ఏ కేసు ప్రకారం అంటే 1973 కేశవానంద భారతి కేసు ప్రకారం ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఒక భాగమే. నెక్స్ట్ తెలంగాణ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా డిసెంబర్ 8వ తేదీన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీ కందుకూరులో ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది జరుగుతుంది. తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది. 2 రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది జరగబోతుంది. అరౌండ్ 100 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ భవిష్యత్తు కోసం నిర్మించిన కొత్త వేదికైన ఈ ఫ్యూచర్ సిటీ కందుకూరులో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యూచర్ సిటీలో ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు టాప్ డెస్టినేషన్గా మార్చడం కోసం ఈ సమ్మిట్ను రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. చైనా +1 స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చూపించడం కోసం ఈ సమ్మిట్ను నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్యూచర్ సిటీ కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది. దీనిలో అరౌండ్ 44 దేశాల నుంచి 2000కు పైగా అతిథులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. గెస్టులు ఇందులో 2000కు పైగా రావడం జరుగుతుంది. దుబాయ్ ఎక్స్పో 2020 ఎలా యుఏఈని ప్రపంచ కారిడార్లో చూపించిందో అలానే ఫ్యూచర్ సిటీ సమ్మిట్ తెలంగాణకు కొత్త గ్లోబల్ ఐడెంటిటీ ఇచ్చే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీ కందుకూరులో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తే సారస్ ఫుడ్ ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సారస్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే
సుందర్ నర్సరీ, న్యూఢిల్లీలో ఉన్న సుందర్ నర్సరీలో ఈ సారస్ ఫుడ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద పనిచేసే ఎస్హెచ్జి స్వయం సహాయక సంఘాల మహిళలు తమ యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించే విధంగా ఈ సారస్ ఫుడ్ ఫెస్టివల్ను తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఏ మిషన్లో భాగంగా ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా ఈ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తే టోటల్గా 62 స్టాల్లో 500కు పైగా సాంప్రదాయ వంటకాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గ్రామీణ భారతీయ వంటకాలు, స్థానిక పాకకళలు, హస్తకళలు అన్నీ ఒకే వేదికపై ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీనివల్ల మహిళ యొక్క సాధికారిత అనేది పెరగడం జరుగుతుంది. ఈ స్టాల్స్ అన్నిటినీ కూడా మహిళలే నిర్వహించడం జరుగుతుంది. మహిళలు తమ యొక్క స్టార్టప్స్ గురించి ఇక్కడ ముఖ్యంగా వంటలు రిలేటెడ్గా ఉండే ఈ స్టార్టప్స్ గురించి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చిన దాదాపు 300 మంది లాఖ్పతి దీదీలు తమ ఆహార ఉత్పత్తులు, ఇంటి వ్యాపారాలను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే గ్రామీణ మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, గ్రామీణ జీవనోపాధిని పెంపొందించడం, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ విజయం మరియు ప్రభావాన్ని హైలైట్ చేయడం ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి న్యూఢిల్లీలో 2025 కానీ ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న మ్యూజిక్ ఫెస్టివల్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, ఇది డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 7వ తేదీన అంటే 2 రోజుల పాటు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ను ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఓకే, ఇది ఎన్నో ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. ఓకే, ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం అనేది ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 3వ ఎడిషన్. ఇది ఒక తెలుగు సంగీత వారసత్వ కళలను, సాంస్కృతిక గౌరవాన్ని జరుపుకునే వార్షిక సంగీత ఉత్సవం. ఓకే, ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక సంగీత ఉత్సవం. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎవరెవరు నిర్వహిస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 3వ ఎడిషన్. ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఈ కృష్ణవేణి సంగీత నీరాజన ఫెస్టివల్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క ప్రధాన లక్ష్యాలను మనం అబ్జర్వ్ చేస్తే తెలుగు సంగీత వారసత్వాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక గుర్తింపుకు బలోపేతం చేయడం, సంగీత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, నేత కార్మికులు, చేతి వృత్తుల వారికి మద్దతు ఇచ్చే విధంగా ఈ ఫెస్టివల్లో 2025 గాను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా మహారాష్ట్ర అనేది ప్రాజెక్ట్ మహదేవ్ను ప్రకటించడం జరిగింది. ఓకే, మహారాష్ట్ర అనేది స్పోర్ట్స్ రిలేటెడ్గా ప్రాజెక్ట్ మహదేవ్ను తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మహదేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఫుట్బాల్ ప్లేయర్స్ను గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ ప్రాజెక్ట్ మహదేవ్ను తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అంటే ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ ప్రాజెక్ట్ మహదేవ్ను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ డిసెంబర్ మంత్లో లియోనెల్ మెస్సీ ఇండియాకి రావడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ మహదేవ్ కింద సెలెక్ట్ అయిన అండర్-13 ఫుట్బాల్ ప్లేయర్స్కు లియోనెల్ మెస్సీ గైడ్ చేయడం జరుగుతుంది. ఒక రోజు పాటు ఈ లియోనెల్ మెస్సీ గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ మహదేవ్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటి అంటే గ్రామీణ మరియు అట్టడుగు వర్గాల పిల్లలకు ఫుట్బాల్ అవకాశాలు, అంతర్జాతీయ స్థాయి మరియు ఎక్స్పోజర్ని ఇవ్వడం, 5 సంవత్సరాల పాటు ఇక్కడ దీర్ఘకాలిక స్కాలర్షిప్ మరియు ట్రైనింగ్ను కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. 5 ఇయర్స్ పాటు స్కాలర్షిప్ ఇస్తూ ట్రైనింగ్ను ఈ ఫుట్బాల్ రిలేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. భారత్ ఫుట్బాల్ను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకువెళ్ళడం కోసం ఈ ప్రాజెక్ట్ మహదేవ్ అనేది చాలా కీలకంగా మారడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ మహదేవ్లో భాగంగా టోటల్గా 60 మందిని మహారాష్ట్ర నుంచి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 60 మంది ఎంపికైన వాళ్ళు మెస్సీతో 1 డే ట్రైనింగ్ను తీసుకోవడం జరుగుతుంది. ఓకే, 1 డే మెస్సీతో ట్రైనింగ్ను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెస్సీ గురించి అబ్జర్వ్ చేస్తే
ఫుట్బాల్లో గోట్గా పిలవడం జరుగుతుంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ గోట్గా ఈ లియోనెల్ మెస్సీని, అర్జెంటీనా క్రీడాకారుడైన ఈ లియోనెల్ మెస్సీని పిలవడం జరుగుతుంది. ఈ డిసెంబర్లో ముంబైలో జరగబోయే ఈ గోట్ ఫుట్బాల్ క్లినిక్లో మెస్సీతో ఫేస్ టు ఫేస్ శిక్షణ పొందే అరుదైన అవకాశం ఈ 60 మంది పిల్లలకు లభించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ప్రాజెక్ట్ మహాదేవ్ను ఏ రాష్ట్రం తీసుకురావడం జరిగింది అంటే మహారాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దేనికోసం అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఫుట్బాల్ను అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి కాన్పూర్ అనేది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఈ ఐఐటి కాన్పూర్ అనేది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ ప్రముఖ విద్యా సంస్థ మరియు పరిశోధన సంస్థ అయిన ఐఐటి కాన్పూర్ అనేది డిసెంబర్లో సైబర్ భద్రత, డిజిటల్ ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వినియోగం కోసం ఈ ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ముఖ్యంగా సైబర్ భద్రత, డిజిటల్ ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వినియోగం కోసం ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఐఐటి కాన్పూర్ అనేది ఎన్ఎండిసితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే సైబర్ భద్రతను బలోపేతం చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను పెంపొందించడం, ట్రైనింగ్ సామర్థ్య వృద్ధి. ముఖ్యంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ఎండిసి ఉద్యోగులకు సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్, ఈ మిషన్ లెర్నింగ్ స్కిల్లింగ్స్, మోడర్న్ డిజిటల్ టూల్స్ మీద కెపాసిటీ బిల్డింగ్ పై ట్రైనింగ్ను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఐఐటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తాజాగా ఈ ఐఐటి కాన్పూర్ అనేది ఎన్ఎండిసితో ఈ సైబర్ భద్రత, డిజిటల్ ఆవిష్కరణలు, ఏఐఎంఎల్ పై ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా రోహిత్ శర్మ అన్ని ఫార్మెట్లలో కలిపి 20,000 పరుగులను సాధించడం జరిగింది. ఓకే, అన్ని ఫార్మెట్లలో కలిపి రోహిత్ శర్మ 20,000 పరుగులను సాధించడం జరిగింది. భారత మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇటీవల కొత్త రికార్డును సాధించడం జరిగింది. తాజాగా డిసెంబర్ 6వ తేదీన విశాఖపట్నంలో సౌత్ ఆఫ్రికాతో థర్డ్ వన్డే జరిగింది. ఓకే, ఈ థర్డ్ వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ను సాధించడం జరిగింది. ఓకే, 3వ వన్డేలో ఈ మైలురాయిని నమోదు చేసుకోవడం జరిగింది. 20,000 అంతర్జాతీయ పరుగులను రోహిత్ శర్మ సాధించడం జరిగింది. ఓకే, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు దాటిన ఆటగాడిగా నిలవడం జరిగింది. భారత క్రికెట్ చరిత్రలో 4వ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలవడం జరిగింది. ఓకే, భారత క్రికెట్ చరిత్రలో అయితే 4వ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలవడం జరిగింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే 14వ బ్యాట్స్మెన్గా నిలవడం జరిగింది. భారతదేశంలో రోహిత్ కంటే ముందుగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ ఉండడం జరిగింది. ఓకే, అత్యధికంగా సచిన్ టెండూల్కర్ 34,000కు పైగా పరుగులు సాధించడం జరిగింది. విరాట్ కోహ్లీ 27,000కు పైగా పరుగులు సాధించడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ 24,000 పరుగులు సాధించడం జరిగింది. ఓకే, రోహిత్ శర్మ 4వ భారతీయ క్రికెటర్గా ఇక్కడ నిలవడం జరిగింది. తాజాగా 20,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ సాధించడం జరిగింది. నెక్స్ట్ F1 రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే ఈ ఏడాది ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ను లాండో నారిస్ మెక్లారెన్ కైవసం చేసుకోవడం జరిగింది. ఓకే, మెక్లారెన్ లాండో నారిస్ ఈ M1 ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం జరిగింది. ఈ ఏడాది ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ను లాండో నారిస్ కైవసం చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా రీసెంట్గా అబుదాబి గ్రాండ్ ప్రీలో మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచినప్పటికీ ఈ రేసులో 3వ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా నోరిస్ 423 పాయింట్లతో ఓవరాల్గా అగ్రస్థానంలో ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ పర్టికులర్గా అబుదాబి గ్రాండ్ ప్రీలో మ్యాక్స్ వెర్స్టాపెన్ విజయం సాధించడం జరిగింది. ఓకే, ఈ ఇయర్ ఎండింగ్లో జరిగే ఈ అబుదాబి గ్రాండ్ ప్రీలో ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకోవడం జరిగింది. కానీ ఇయర్ మొత్తంగా ఈ ఏడాదికి గాను ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే లాండో నారిస్ గెలుచుకోవడం జరిగింది. మెక్లారెన్కు చెందిన లాండో నారిస్ అయితే ఈ ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం జరిగింది. అదే పర్టికులర్గా అబుదాబి గ్రాండ్ ప్రీలో ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఏడాదిగా
అధిక డ్రైవర్ ఛాంపియన్షిప్ రేసులను ఈ ల్యాండో నోరిసే విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ ల్యాండో నోరిస్ మాత్రమే అధికంగా 423 పాయింట్లతో ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సెకండ్ పొజిషన్లో వెర్స్టాపెన్ ఉండడం జరిగింది. 421 పాయింట్లతో వెర్స్టాపెన్ సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. థర్డ్లో అయితే ఆస్కర్ పియాస్ట్రీ, మెక్లారెన్కి చెందిన ఈ ఆస్కర్ పియాస్ట్రీ 410 పాయింట్లతో థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే ఈ ఏడాదికి గాను 2025కి గాను ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే ల్యాండో నోరిస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఓకే, వరుసగా లాస్ట్ 3 టైమ్స్ కూడా వెర్స్టాపెనే విన్ అవ్వడం జరిగింది. కానీ కొత్త ఛాంపియన్ 2025లో నిలవడం జరిగింది. ఈ కొత్త ఛాంపియన్గా ఎవరు నిలవడం జరిగింది అంటే ఇక్కడ ల్యాండో నోరిస్ కొత్త ఛాంపియన్గా ఇక్కడ నిలవడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే డేవిస్ కప్ యొక్క క్వాలిఫైర్ మ్యాచ్కు భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా భారత్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ అనేది బెంగళూరులో జరగబోతుంది. ఫిబ్రవరి 7 నుంచి 8 మధ్య ఈ గ్రూప్ క్వాలిఫైర్ మ్యాచ్ అనేది భారతదేశం మరియు నెదర్లాండ్స్ మధ్య ఈ బెంగళూరులో జరగబోతుంది. ఈ డేవిస్ కప్ అనేది ఏ స్పోర్ట్స్ రిలేటెడ్గా అంటే టెన్నిస్ స్పోర్ట్స్ రిలేటెడ్గా నిర్వహించే గేమ్. ఓకే, టెన్నిస్ స్పోర్ట్స్ రిలేటెడ్గా నిర్వహించే ఈ టోర్నమెంట్కు 2026లో భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫైర్ మ్యాచ్కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పర్టికులర్గా ఈ గ్రూప్ క్వాలిఫైర్స్ మ్యాచ్కు ముఖ్యంగా భారతదేశం మరియు నెదర్లాండ్స్ మధ్య ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది అంటే బెంగళూరులో జరగబోతుంది. దీనికోసం ఢిల్లీ కూడా ఆసక్తి చూపగా చివరకు బెంగళూరుకి ఈ హక్కులు అనేవి లభించడం జరిగింది. ఓకే, బెంగళూరుకే ఈ హక్కులు అనేవి లభించడం జరిగింది. దీనిని ఎవరు నిర్వహించనున్నారు అంటే కర్ణాటక ల్యాండ్ టెన్నిస్ అసోసియేషన్ వారు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్గా 2017లో చివరిసారిగా బెంగళూరులో ఈ డేవిస్ కప్ అనేది జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ అనేది ఉజ్బెకిస్తాన్ను ఓడించడం జరిగింది. భారతదేశం అనేది ఈ మ్యాచ్లో 4-1 స్కోరుతో ఉజ్బెకిస్తాన్ను ఓడించడం జరిగింది. తాజాగా బెంగళూరులో మరో టెన్నిస్ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది. ఓకే, ముఖ్యంగా మహిళల రిలేటెడ్గా బిల్లీ జిన్ కింగ్ కప్ ప్లే ఆఫ్స్ను ఈ బెంగళూరులోనే నిర్వహించడం జరిగింది. బిల్లీ జిన్ కింగ్ కప్ ప్లే ఆఫ్స్ను కూడా బెంగళూరులోనే నిర్వహించడం జరిగింది. ఇందులో భారతదేశం అనేది స్విట్జర్లాండ్పై గెలిచి క్వాలిఫైర్కు చేరుకోవడం కూడా జరిగింది. ఈ బిల్లీ జిన్ కింగ్ కప్లో భారతదేశం అనేది స్విట్జర్లాండ్ను ఓడించి క్వాలిఫైర్ కూడా చేరుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే డేవిస్ కప్ గ్రూప్ క్వాలిఫైర్ మ్యాచ్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే బెంగళూరులో జరగబోతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే మోడర్న్ ఆర్కిటెక్ట్ లెజెండ్ అయిన ఫ్రాంక్ గెహ్రీ గారు తాజాగా మరణించడం జరిగింది. ఓకే, మోడర్న్ ఆర్కిటెక్ట్ అయిన లెజెండ్ ఫ్రాంక్ గెహ్రీ గారు తాజాగా యుఎస్ఏలో మరణించడం జరిగింది. 96 సంవత్సరాల వయసులో ఆకస్మిక శ్వాస సంబంధిత వ్యాధితో ఇతను తాజాగా మరణించడం జరిగింది. ఇతను ప్రపంచ ప్రఖ్యాత ఆధునిక శిల్ప శైలిలో ఆర్కిటెక్ట్గా నిలవడం జరిగింది. ఓకే, మోడర్న్ ఆర్కిటెక్ట్గా ఇతను నేమ్ సంపాదించడం జరిగింది. ఇతను ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ గౌరవం నోబెల్ ప్రైజ్తో సమానమైన ప్రిజ్కర్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది. ఓకే, ప్రిజ్కర్ ప్రైజ్ను ఇతను గెలుచుకోవడం జరిగింది. ఇతని యొక్క ప్రతిష్టాత్మక కట్టడాలను మనం అబ్జర్వ్ చేస్తే స్పెయిన్లో పాపులర్ మ్యూజియం, దీంతో పాటుగా లాస్ ఏంజల్స్లో వాల్ట్ డిస్నీ కన్సర్ట్ హాల్ను మరియు జర్మనీ యొక్క బ్యాంక్ను డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రత్యేక శిల్పశైలితో వీటిని డిజైన్ చేయడం జరిగింది. అందువల్ల ఇతను ఈ ఆర్కిటెక్ట్లో మోడర్న్ ఆర్కిటెక్ట్గా నిలవడం జరిగింది. ఓకే, మోడర్న్ ఆర్కిటెక్ట్ లెజెండ్గా ఈ ఫ్రాంక్ గెహ్రీ గారు నిలవడం జరిగింది. తాజాగా ఈ ఫ్రాంక్ గెహ్రీ గారు యుఎస్ఏలో మరణించడం జరిగింది. ఓకే, అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.